ఆ శ్రావ్య ఉంది కదన్నయ్య, పొట్ట మైక్రాలు. ఈ రోజుల్లో కూడా అమ్మాయిలా ఉంటున్నారా? అసలు నేను అనుకునే లేదు. శ్రావ్యాన్ని చూస్తుంటే నేను చాలా అనుకున్నాను, కానీ శ్రావ్య ఇప్పుడు ముప్పు తిప్పలు పెడుతుంది చందుని. శ్రావ్య చాలా మైక్రాలు. శ్రావ్య దగ్గర చందు అవస్థలు చూడాలి. చివరికి శ్రావ్య దగ్గర ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో. బట్ చందు ఈజ్ అ గుడ్ స్టూడెంట్, గుడ్ పర్సనాలిటీ, వెరీ ఫేర్. బట్ వాడికి అప్రోచ్ అవడమే తెలియదు. ఏంటి మధు, ఈ మధ్య నువ్వు ఏ విషయం చెప్పినా చందు గురించి ఎక్కువ చెప్తున్నావేంటి? అయ్యో అదేం లేదన్నయ్య, జస్ట్ ఫర్ ఫన్. ఓకే. అవును, కాలేజ్ మానేసావు కదా, వేరే జాబ్ ఏమైనా ట్రై చేస్తున్నావా? ట్రై చేస్తున్నా. వేసుకో. నో నో నో, థ్యాంక్ యూ. అన్నయ్య ఏంటి ఇలా అన్నాడు? అన్నయ్య అన్నట్టు చందు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? నా మాటల్లో ఎప్పుడు చందు గురించి ఎక్కువగా వినపడుతుందా? ఆలోచిస్తుంటే అన్నయ్య చెప్పింది నిజమే, కానీ ఎందుకు? ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి. నో, దిస్ ఈజ్ నాట్ లవ్. మధు, మనసులో ప్రేమనుంచుకొని పైకి లేనట్టు నటించడం తప్పు. చందు, మనిద్దరికి ప్రేమ కుదరదు. ఎందుకు కుదరదు? ఐఎమ్ లెక్చరర్, యువర్ స్టూడెంట్. ఓ ఓకే, అప్పుడు నీ లెక్చరర్ జాబ్ వదిలేసేయ్, వేరే జాబ్ చూసుకో, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ కదా. ఇంకా రాలేదేంటి? వట్టి పిరికిదే గాని చాలా మంచిది. అలా అని మధు బ్యాడ్ గర్ల్ ఏం కాదు. శ్రావ్య ఇన్నసెంట్, మధు ఇంటెలిజెంట్. శ్రావ్య విలేజ్ గర్ల్, మధు సిటీ గర్ల్. చాచా, నేనేంటి మధుని శ్రావ్యతో పోలుస్తున్నాను? మై మధు ఈజ్ ఆల్వేస్ గ్రేట్. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్